ప్రైజ్ ది లార్డ్. ఏదైనా మన విలువల్లో విలువైన పరిస్థితులు రెండు కోణాల గుండా గమనిస్తే, ఒకటి పొందుకోవలసిన వాటి యొక్క విలువ, రెండవది పొందుకున్నది చేజార్చుకున్న వాటి విలువ. నిజమేనండి. గెటింగ్ మరియు లాసింగ్, ఈ రెండిటి మధ్య ఉన్న విలువను ఎప్పుడు మనం రియలైజ్ అవుతామో మనము దానిని స్థిరపరచుకోవడానికి జ్ఞానం పొందుకుంటాం. అవును, పొందుకోకముందు ఆశ కలిగి పరితపిస్తూ అది మనకు కావాలి అని ఎంత ప్రాముఖ్యంగా చూస్తామో, అదేవిధంగా పోగొట్టుకున్నాక కూడా అయ్యో ఇంత విలువైనది పోయింది అని తర్వాత ఆ విలువను బట్టి బాధపడుతూ ఉంటాం. అయితే వీటి మధ్యన అటు ఇటు కాని జీవితంలో ఉంటున్న జ్ఞాన పరిపక్వత దేవుడు అంటాడు యెషయా 61:7లో, మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను, మీ నిందకు ప్రతిగా తాము పొందుకున్న భాగమును అనుభవించిన వారు సంతోషిస్తారు, తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలవుతారు. నిజమే, జీవితాల్లో పొందుకోవడం పోగొట్టుకోవడం వీటి మధ్యనే జీవిత ప్రాముఖ్యత ఉంది అంటే ఆ జ్ఞానం ద్వారా మనము మన జీవితాన్ని ఒక అనుభవ విలువల్లో పరిపక్వంగా తిరిగి వాటిని చేజార్చుకునే స్థితిలో లేకుండా వాటి ద్వారానే దేవుడు వాటి యొక్క ప్రాముఖ్యత ఎప్పుడు తెలుసుకుంటావో రెండింతల భాగము వాటి భాగము అనుభవింపజేస్తాడు. అంటే యోబు కూడా తన జీవితంలో ఒకసారి పొందుకుని అన్ని శోధన ద్వారా పోగొట్టుకున్నాక తిరిగి రెండింతల దీవెన ఆయనకిచ్చాడు. నిజమే దేవుని బిడ్డలారా, దేవుడు పోగొట్టుకున్న భాగము అనుభవించడానికి జ్ఞాన పరిపక్వతనే రెండింతల ఆశీర్వాదంలో పరిపూర్ణలుగా స్థిరపరుస్తుంది. ఏమంటారు? మరొకసారి వినండి. జ్ఞానాన్ని కలిగి జీవితాన్ని జ్ఞానంతో నడిపించండి. ఆమేన్.